వెల్కమ్ బ్యాక్. మన దేశంలో పండినటువంటి అత్యంత రుచికరమైన మామిడి పండ్లు అమెరికాకు మాత్రం పుల్లగా అనిపిస్తున్నాయి. అందుకు 15 నౌకల్లో వెళ్లినటువంటి మామిడి పండ్లను పోర్టుల్లో నిలిపేసింది. వాటిని తిరిగి తీసుకెళ్తారా లేక ధ్వంసం చేయమంటారా అంటూ ఎగుమతిదారులను ప్రశ్నించింది. అయితే అక్కడి నుంచి వెనక్కి రప్పించాలంటే ఖర్చు తడిసి మూపడవుతుంది. పోనీ దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా అంటే అది లేదు. భారత్కు చేరుకునేలేపు ఆ మామిడి పండ్లు కుళ్లిపోతాయి కనుక ధ్వంసం చేయమని మన వ్యాపారులు కోరినట్టుగా సమాచారం. 15 నౌకల మామిడి పండ్లు, వాటి విలువ అక్షరాల 5 లక్షల అమెరికా డాలర్లు, మన కరెన్సీలో 4,28,00,000 రూపాయలు. ఇంత విలువైన సరుకు ఇప్పుడు సముద్రం పాలు కాబోతోంది. దీనికి కారణం ఏంటంటే పత్రాలు సరిగ్గా లేకపోవడమే అంటున్నారు అమెరికా అధికారులు. ముంబై నుంచి అమెరికాకు నౌకల్లో మామిడి పండ్లను పంపే ముందు వాటికి కొన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తారు. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ USDA అధికారులు ఈ పని చేస్తారు. మామిడి పండ్ల నాణ్యతతో పాటు మోతాదుకు మించి పురుగుల మందులు వాడారా అనే అంశాన్ని పరిశీలిస్తారు. కొన్నిసార్లు మామిడి పండ్లపై ఉన్నటువంటి సూక్ష్మజీవుల్ని చంపడానికి రేడియేషన్ ప్రయోగిస్తారు. దీనివల్ల అవి ఎక్కువ కాలం నిల్వుంటాయి. అయితే రేడియేషన్ ఏ స్థాయిలో ఉపయోగించారో అన్నది కూడా పరిగణలోకి తీసుకుంటారు. అన్ని సవ్యంగా ఉంటే PPQ 203 అనేటువంటి పత్రాలను జారీ చేస్తారు. కానీ ముంబైలో మామిడి పంటను పంపించేటువంటి సమయంలో అమెరికా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. PPQ 203 పత్రాలను జారీ చేయలేదు. ఇది ఇప్పుడు మన ఎగుమతిదారులకు శరాఘాతంగా మారింది. నవి ముంబైలో USDA అధికారి సమక్షంలోనే మన మామిడి పండ్ల ఇరిగేషన్ ప్రక్రియ జరుగుతుంది. వాటికి PPQ 203 పత్రం జారీ చేయాల్సిన బాధ్యత అతందే. కానీ చేయని తప్పుకు తమను శిక్షిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎగుమతిదారులు.